హాయ్ సిస్టర్, ఏంట్రా ఆ ఫేస్ ఏంటమ్మా అలా పెట్టావు? డల్గా ఉంది, బాధగా అనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే, అన్నయ్య వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు రా అంటాం. అంతే కదమ్మా, ఇంతకన్నా పెద్ద రీజన్ ఏమైనా ఉందా? వాడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడని పెద్ద బాధ కన్నా నీకు పెద్ద క్వశ్చన్ ఏంటి తెలుసా? అరే, నా మనిషి నన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోయాడు? వాడు నన్ను విడిచిపెట్టి ఎలా ఉండగలుగుతున్నాడు? ఎలా నన్ను మర్చిపోగలుగుతున్నాడు? ఇది నీకు ఎక్కువ బాధ పెడుతుంటాయి ఈ మాటలు, అవునా? కానీ ఒక్క మాట వినరా బంగారం, ఈ విషయం నీకు బెటర్గా అర్థం కావాలంటే ఒక చిన్న కథ చెప్తాను విను. ఒక అన్నా చెల్లి ఒక ఇంట్లో ఉండేవాళ్ళంట. రోజు అన్నయ్య స్కూల్కి వెళ్ళి వచ్చేవాడు. చెల్లి మరీ చిన్నది కాబట్టి ఇంట్లోనే ఉండేది. అన్నయ్య స్కూల్ నుంచి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ చెల్లేమో ఒక చిలుకతో ఆడుకుండేది అనమాట. అన్నయ్య వచ్చి అడిగేవాడు, ఏం చేస్తున్నావు చెల్లి అని. నేను నా చిలుకతో ఆడుకుంటున్నాను అని చెప్పాడు అనమాట. నీ చిలక? అవును, నా చిలకే. అరే, మరి నీ చిలక అయితే దాన్ని పంజరంలో ఎందుకు పెట్టావమ్మా? మరి బయటికి తీసేస్తే ఎగిరిపోద్ది కదన్నయ్య. అయితే అది నీ చిలక కాదా అని అడిగాడు. అప్పుడు నా చిలకే. అయితే మరి బయటికి తీసేస్తే ఎందుకు ఎగిరిపోతుంది? మరి ఎగిరిపోదా అన్నయ్య అని అమాయకంగా చెల్లి అడుగుతుంది. అది నీలాంటిదనమాట. అప్పుడు అన్నయ్య ఏం చెప్తాడు తెలుసా? నువ్వు ఒక్కసారి దాన్ని విడిచిపెట్టి చూడు, పంజరం తీసేసి దాన్ని వదిలేసి ఏం చేస్తుందో చూడు అని చెప్పాడు. అన్నయ్య ఎగిరిపోద్ది అన్నయ్య నా చిలక. అదే చెప్తున్నాను, నువ్వు నా చిలక అంటున్నావు కదా, నీ చిలక అయితే మాత్రం అది ఎగరదు. అవునా, సరే అన్నయ్య. అన్నయ్య మరి ఎగిరిపోతే నువ్వు ఒకసారి ఓపెన్ చేసి చూడరా అని చెప్పి అన్నయ్య చెప్పేసరికి ఆ చెల్ల ఏం చేసింది, ఆ పంజరం యొక్క డోర్ ఓపెన్ చేసింది. చిలుక వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయిందనమాట. అప్పుడు చూసావు అన్నయ్య, నీకు ముందే చెప్పాను కదరా చిలుక ఎగిరిపోద్దని. ఇప్పుడు చూడు, నా చిలుక ఎగిరిపోయింది, నా చిలుక ఎగిరిపోయింది. అయ్యో ఊరుకో అమ్మా, నువ్వేమంటున్నావు? నా చిలక అంటున్నావు కదా. అది నీ చిలక అయితే తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. ఆ చిలక కూడా ఏం చేసింది, కొద్దిసేపు ఎగిరింది, ఆకాశంలో అటు ఇటు తిరిగింది. ఒక 10-15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపల తిరిగి వచ్చేసి మళ్ళా ఆ చిట్టి చెల్లి భుజం పైన కూర్చుందనమాట. అప్పుడు అన్నయ్య ఏం చెప్పాడు తెలుసా? పాపా, ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు ఇది నా చిలుక అని. ఇన్నాళ్ళంతూ నా చిలుక అని చెప్పి నువ్వు పంజరంలో బంధించావు కదా, అప్పుడు అది నీ చిలక కాదురా. ఇప్పుడు మాత్రం నేను చెప్తున్నాను, ఇది నీ చిలకే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా నువ్వు గుర్తొచ్చి నీ కోసం తిరిగి వచ్చేసింది. నీది అనుకొని అవతల వారు అనుకుంటే నీ దగ్గరికే తిరిగి వచ్చేస్తారు. అవునమ్మా, ఇదొక్కటి మాత్రం గుర్తుంచుకోరా ప్లీజ్. మన అనుకున్న వ్యక్తి ఏదైనా కారణాల వల్ల, చిన్న గొడవ కావచ్చు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు, వెళ్ళారు అంటే మాత్రం తిరిగి వచ్చేస్తారు. మన అనుకుంటేనే. మనం వాళ్ళని మన అనుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని మన అనుకున్నారు లేదో ఇక్కడే అర్థమవుతుంది. సో ఎనీవే, నీకు బాధ పెడుతున్నాను అని అనుకోకు, కానీ ఒక్కటి మాత్రం అర్థం చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ మనిషి అనుకుంటే తిరిగి వచ్చేస్తాడు. నీ మనిషి కాదనుకో, మనల్ని మర్చిపోతాడు, నిన్ను గుర్తు కూడా చేసుకోడు, తిరిగి కూడా రాడు. నీ మనిషి కానివాడు తిరిగి వస్తే ఎంత, తిరిగి రాకపోతే ఎంత, ఎక్కడ ఏమైతే నీకేంటి? ఓకేనా? అందుకని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్, ఈ పాజిటివ్నెస్ ఇవన్నీ కొద్దిగా తగ్గించుకొని బెటర్. ఈ విషయంలో నాకు తెలుసు, ఎందుకంటే నేను అర్థం చేసుకోగలను ఎంత పెయిన్ ఉంటుందో, ఎంత హార్డ్నెస్ ఉంటుందో, ఎంత ప్రాబ్లం ఉంటుందో. ఎవ్వరు ఈ పెయిన్ని అర్థం చేసుకోలేరు, కానీ మనం మాత్రం ఒక విషయం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, లైఫ్ నీది చాలా ఇంపార్టెంట్. భగవంతుడిచ్చిన వరం ఈ జీవితం. ఇన్నిచ్చాడు చెప్పు మనకి. ఏదో మన చాయిస్ రాంగ్ కావచ్చు, వెళ్ళిపోయాడు, వెళ్ళనివ్వు. ఒకవేళ మన మనిషి అవుతాడనుకో,
నీ మనిషి అయితే మాత్రం తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. వెయిట్ చేయి, టైం ఇవ్వు, కాదని చెప్పను. అలా అని ఆ ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటూ, నీ పాస్ట్ కోసం గుర్తు చేసుకుంటూ నీ ప్రజెంట్ మాత్రం పాడు చేసుకోకు. ఎందుకంటే నీ భవిష్యత్ చాలా ఉన్నతంగా ఉండాలి అంటే మాత్రం నువ్వు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఈ ప్రజెంట్ టైంని చక్కగా యూటిలైజ్ చేసుకొని చాలా ఉన్నత స్థాయికి నువ్వు ఎదిగావంటే అప్పుడు ఈ జీవితం యొక్క సార్థకత ఉంటుంది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్. ఒక్కటేరా, నీ మనిషి అయితే తిరిగి వస్తాడు, నీ మనిషి కాకపోతే తిరిగి రాడు. వస్తే మన మనిషి హ్యాపీగా మనతో ఉంటాడు, లేదా లెట్ హిమ్ లాస్ట్. ఓకే, ఐ థింక్ ఈ వాయిస్, ఈ మాటలు నీకు ఎక్కడ ఉపయోగపడతాయని ఆశతో నా ప్రియమైన చెల్లెలకి నీ అన్నయ్య. థ్యాంక్ యూ రా.